బిగ్ బాస్ సీజన్ క్లైమాక్స్కి చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్కు ఆదివారం డిసెంబర్ 21తో ఎండ్ కార్డ్ పడనుంది. గతంలోలాగే ఈసారి కూడా చాలామంది ప్రముఖులు, కామనర్లు కంటెస్టెంట్లుగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరకు 5గురు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 టైటిల్ రేసులో నిలిచారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, డిమాండ్ పవన్, సంజన గల్రాని ఈసారి టాప్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. పేరుకు 5గురు ఉన్న టైటిల్ రేసు తనూజ, కళ్యాణ్ల మధ్యనే ఉందని ఈజీగా అర్థమవుతోంది. వీరి మధ్య టఫ్ ఫైట్ జరుగుతోంది. పిఆర్ హ్యాండిల్స్, ఫ్యాన్స్, ఫాలోవర్లు తమ కంటెస్టెంట్ని గెలిపించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ ఓటింగ్లో టాప్లో దూసుకెళుతున్నాడు. తనూజ సెకండ్ ప్లేస్లో కొనసాగుతోంది. అలాగే ఇమ్మాన్యుయేల్ 3, డిమాండ్ పవన్ 4, సంజన 5వ ప్లేస్లో ఉన్నారు. మరోవైపు పలువురు బుల్లితెర ప్రముఖులు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు తమకి నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూ ఓట్లు వేయాలని సోషల్ మీడియా వేదికగా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే డిమాండ్ పవన్కు సపోర్టుగా రీతూ చౌదరి, శ్రీనివాస సాయి, రాము రాథోడ్ కలిసి ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ విన్నర్ నిఖిల్ మలేకల్ బిగ్ బాస్ ఫైనల్లో తన ఓటు ఎవరికో చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిఖిల్తో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, నిఖిల్ నాయర్ కూడా ఉన్నారు. విన్నర్ ఎవరనుకుంటున్నావ్ అని నిఖిల్ని టేస్టీ తేజ అడిగాడు. దీనికి ఇమ్మాన్యుయేల్ లేకపోతే కళ్యాణ్ అంటూ నిఖిల్ ఆన్సర్ ఇచ్చారు. ఈ వీడియోపై భిన్న రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తనూజ అభిమానులు నిఖిల్పై మండిపడుతున్నారు. మరి నిఖిల్ చెప్పినట్లు కళ్యాణ్ లేదా ఇమ్మాన్యుయేల్లో ఎవరు బిగ్ బాస్ టైటిల్గా నిలుస్తారో తెలుసుకోవాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.